మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ముగిసింది. దారుణమైనటువంటి ఓటమి తర్వాత అక్కడ క్లీన్ స్వీప్ జరిగి ఐర్లాండ్ కైవసం చేసుకున్న తర్వాత సిరీస్ని ఇప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళింది టీమిండియా జట్టు. ఐర్లాండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. ఇంగ్లాండ్ టోర్నీకి కూడా వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఉన్నాడు. ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు. మరికొన్ని గంటల్లోనే ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది. అక్కడ రేపు సాయంత్రం ఇంగ్లాండ్ తోటి మొదటి టీ20 మ్యాచ్ జరగబోతున్నటువంటి పరిస్థితి. ఐర్లాండ్ మీద ఓడిపోయి దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి టీమిండియా టీ20 జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ పైన మొదటి మ్యాచ్ విజయంతోనైనా ఆ యొక్క విమర్శల నుంచి బయటపడుతుందా, లేక ఇంగ్లాండ్తో కూడా ఇంగ్లాండ్ పిచ్లలో ఆడుతున్నాను కాబట్టి ఇంగ్లాండ్తోనూ కూడా ఎదురు దెబ్బ తినేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే వైభవ్ సూర్యవంశిని ఐర్లాండ్తో సిరీస్లో ఆడించలేదు. మరి ఇంగ్లాండ్ సిరీస్తో కూడా ఆడిస్తారా లేదా? ఈ ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి. దారుణమైనటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి వైభవ్ అభిమానుల నుంచి, క్రికెట్ అభిమానుల నుంచి. భీకరమైనటువంటి ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి బాల్ని వచ్చినట్టుగానే బాది పవర్ ప్లేలో తన ప్రతాపాన్ని చూపించేటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టి వరుసగా విఫలమవుతున్నటువంటి వ్యక్తులతో ఈ కాంబినేషన్తో మూవ్ అవుతూ ఐర్లాండ్ మీద సిరీస్ని కోల్పోయి దారుణమైనటువంటి ఓటమికి గురైనటువంటి టీమిండియాలో టీ20 జట్టులో ఈసారైనా వైభవ్ సూర్యవంశిని ఆడిస్తారా లేదా? ఇంగ్లాండ్తో జరిగేటువంటి మొదటి టీ20 జట్టులో వైభవ్కి స్థానాన్ని కల్పిస్తారా లేదా? ఐర్లాండ్కి ఫ్రీగానే అక్కడికి తీసుకువెళ్లారు, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కూడా తీసుకువెళ్లారు, ఇంగ్లాండ్లోకి వెళ్ళారు. అక్కడ కూడా పక్కన కూర్చోబెట్టి మళ్ళీ ఈ సిరీస్ అయిపోయినాక ఇంటికి పట్టుకొస్తారా? ఏం జరుగుతుంది అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలింది. బట్ ఇప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం అయితే ఇప్పటికి వచ్చినటువంటి విమర్శలకు ఐర్లాండ్లో ఘోరమైనటువంటి వైఫల్యం చెందినటువంటి బ్యాట్స్మెన్ల దృష్టిని చూస్తే ఇంగ్లాండ్ మొదటి టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ మరలా అదే కాంబినేషన్, గతంలో వీళ్ళకి రికార్డులు బాగున్నాయి, గతంలో చాలా సేవలు చేశారు, గతంలో అద్భుతంగా వచ్చిన టీము, ఈ గతం అనేది పట్టుకొని మళ్ళీ అదే రకమైనటువంటి టీం కాంబినేషన్ వెళ్ళి వైభవ్ని పక్కన కూర్చోబెడతారా? ఈ రకంగా కూడా చర్చ కొనసాగుతుంది. మరి వైభవ్ని ఎక్కడ ప్లేస్ చేయాలనేటువంటి క్వశ్చన్ కూడా కొంతమంది చెప్తున్నారు. వైభవ్ని ప్లేస్ చేయాలంటే సంజును పక్కన పెట్టాల్సి వస్తుంది కదా, అలా పక్కన పెడతామని చెప్పేసి. సంజును పక్కన పెట్టాల్సిన పని లేదు. చాలామంది అదే చెప్తున్నారు. సంజు మొదటి నుంచి ఆడింది, తన కెరీర్ మొదలైందే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా, మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా రాణించేటువంటి సత్తా ఉన్నటువంటి సంజు ఈ మొన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ముందు నుంచే ఓపెనింగ్గా ఆడుతున్నాడు. కానీ అతను ఏ ప్లేస్లైనా ఆడగలడు. ఆ సత్తా ఉన్నటువంటి బ్యాటర్ సంజు శాంసన్. సంజు శాంసన్ ప్లేస్కి ఎఫెక్ట్ పడుతుంది. సూర్యవంశీ వస్తే తనని ఎలా పక్కన పెడతాం వరల్డ్ కప్ హీరోగా అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. సంజును తీయాల్సిన అవసరం ఏముంది? ఓపెనర్గా అభిషేక్, వైభవ్ ఇద్దరు ఓపెనింగ్గా వెళ్తే సంజు మిడిల్ ఆర్డర్లో తనకు స్థానాన్ని కలిగిస్తే అనవసరంగా ఆల్రౌండర్ని ముగ్గురు నలుగురిని తీసుకొని అవసరం లేనటువంటి ప్లేయర్ను కూడా ఇరికిస్తున్నటువంటి ప్లేస్ బదులుగా సంజును మిడిల్ ఆర్డర్లో పెడితే మిడిల్ ఆర్డర్ కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందిగా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా టీం మేనేజ్మెంట్, సెలక్షన్ కమిటీ అంటే ఇప్పుడు కోచ్ కానీ కెప్టెన్ కానీ ఏ నిర్ణయం తీసుకుంటారు? దారుణమైనటువంటి ఓటమి తర్వాత ఇప్పుడు చాలా ఆగ్రహంతో ఉన్నారు క్రికెట్ అభిమానులంతా కూడా. ఇంగ్లాండ్ మీద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం సహించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కెప్టెన్గా మొదటి సిరీస్నే దారుణమైనటువంటి వైఫల్యాన్ని ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్కి ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టీ20 సిరీస్లైనా గెలిచి తను కంబ్యాక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే తనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి తనని ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే తనే సొంతంగా నిర్ణయం తీసుకుంటున్నాడా వైభవ్ని పక్కన పెట్టడానికి అనేది తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా ఇంగ్లాండ్తో జరిగేటువంటి మొదటి మ్యాచ్లో ఖచ్చితంగా వైభవ్ను ఆడించాల్సిందే అనేటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఇద్దరు కలిసి ఆడారు. వారికి తెలుసు ఎలా బౌలింగ్ చేస్తారనేది. అందుకని అటువైపు నుంచి జోఫ్రా ఆర్చర్ కూడా కామెంట్లు చేస్తున్నారు. వైభవ్ని కనుక ఆడిస్తే నీ మొదటి బంతికి అవుట్ చేస్తానంటూ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఛాలెంజ్లు విసిరి తనని రెచ్చగొడితే వైభవ్ ఎలా విజృంభిస్తాడో మనందరికీ తెలిసింది. మొన్న శ్రీలంక ఏ జట్టు మీద చూస్తాం, తనను రెచ్చగొడితే రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో అనేది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వైభవ్ని రంగంలోకి దించాల్సిందే, అటాక్ చేయాల్సిందే. అటాకింగ్ గేమ్ తోటి ఇంగ్లాండ్ని పూర్తిగా అక్కడ కుదేలు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైభవ్ని ఇంట్రడ్యూస్ చేస్తారా, ఇంగ్లాండ్ టూర్కి తీసుకువెళ్ళి కూడా ఖాళీగానే ఒట్టి చేతులతోనే మళ్ళీ వెనక్కి పంపిస్తారా అనేది వేచి చూడాలి. కానీ ఈసారి మాత్రం ఈ సిరీస్లో మాత్రం ఇంగ్లాండ్ టోర్నీలో మాత్రం వైభవ్ని ఆడించకుండా బెంచ్ మీద కూర్చోబెడితే మొత్తం టోర్నీలో ఖచ్చితంగా దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశము
టీమిండియా కెప్టెన్ కానీ కోచ్ కానీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మొదటి మ్యాచ్లో వైభవ్ని ఆడిస్తారా లేదా, ఆడిస్తే ఎలాంటి ఫలితం ఉండబోతుంది, ఆడించకపోతే ఏం రిజల్ట్ రాబోతుంది, రేపటి మ్యాచ్లో ఏం జరగబోతుంది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.